డీటెయిల్స్ చూద్దాం. తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 నెయ్యి సరఫరాదారులను దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. నిందితులు రాజశేఖరన్, విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావ్డాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, అల్ఫా మిల్స్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. ఇక నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు, తిరుమల శ్రీవారి లడ్డు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి శ్రీవారికి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత శ్రీవారి లడ్డు ప్రసాదాలకు ఉంది. అలాంటి లడ్డు ప్రసాదాల విషయంలో గత ప్రభుత్వం అనేక తప్పిదాలకు పాల్పడిందని చెప్పేసి అనేక విమర్శలు అయితే వచ్చాయి. ఒక దశలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాని మీద శ్రీవారి లడ్డు ప్రసాదాలు కల్తీలు జరిగాయని చెప్పేసి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్టు దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి లడ్డు ప్రసాదాల వ్యవహారాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంది. లడ్డు ప్రసాదాల కల్తీకి పాల్పడుతున్నారని చెప్పేసి దర్యాప్తులో తేలింది. దానికి సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తూ 4గురిని అరెస్ట్ చేసినట్టుగా ధృవీకరించింది. అలాగే ఈ బోలే డైరీకి సంబంధించిన ఉత్తరాఖండ్ లోని బోలే డైరీకి సంబంధించిన డైరెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి విపిన్ జైన్, సోమిన్ జైన్, అలాగే వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి సిఓ వినయకాంత్ చావలాని, అలాగే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండి రాజశేఖర్లను అరెస్ట్ చేసినట్లుగా దర్యాప్తు బృందం అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే వీరిని రేపు తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పేసి అధికారుల ద్వారా తెలిసింది. అయితే ప్రధానంగా వీరి దర్యాప్తు నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ దగ్గర టెండర్లు తీసుకున్నటువంటి వైష్ణవి డైరీ తన అంటే స్థాయికి మించి లడ్డు తయారీకి నెయ్యి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు బోలే డైరీకి, అలాగే మన బోలే డైరీతో పాటు అలా ఏఆర్ డైరీకి, అలాగే ఇంకో డైరీ అంటే వైష్ణవి డైరీ, ఇలాంటి డైరీల నుంచి బల్క్ గా అంటే కల్తీ నెయ్యిని వాడుకుంటూ శ్రీవారి ప్రసాదాలకు వినియోగిస్తున్నారని చెప్పేసి ఈ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 3 నెలల పాటు విచారణ చేపట్టిన పిదప వాస్తవాలు బయటపడ్డాయి. దాదాపు అంటే కొటేషన్ టెండర్ తీసుకున్న తర్వాత బోలే డైరీ నుంచి తీసుకున్న ఆర్గానిక్ ఫార్మ్ నెయ్యిని తీసుకొచ్చి ఇక్కడ నెయ్యికి కల్తీకి పాల్పడినటువంటి విధానాలన్నీ కూడా స్పష్టంగా దర్యాప్తు బృందం బయటపట్టింది. ఈ ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించి వారిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లుగా కూడా ప్రకటించింది. వారిని రేపు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. అయితే ఈ దర్యాప్తు బృందం మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దీనికి ప్రధాన కారణాలు ఏంటి, రాజకీయపరమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా, రాజకీయపరమైన ఒత్తిళ్లు ఏమన్నా ఉన్నాయా అనే స్థాయిలో అనే కోణంలో కూడా విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఇలాంటి కల్తీ నెయ్యికి పాల్పడినటువంటి డైరీ మీద కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి శ్రీవారి భక్తులు కూడా పేర్కొంటున్నారు. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.